హలో వ్యూవర్స్, అందరూ అడుగున్నారు బాగున్నారు అయితే షిన్చాన్ ఇన్ ద డ్రీమింగ్ వరల్డ్ మూవీ రివ్యూ చెప్పుకునే ముందు ఎలా ఇస్తావు బ్రో అని అనేసి అందరూ అనుకుంటారు. ఎందుకంటే లక్ యానిమే తెలుగు మూవీ, అదే లక్ యానిమే తెలుగు అనేది స్ట్రైక్ అయింది. సెకండ్ స్ట్రైక్ అయితే పడింది. అండ్ మీ వల్లే నేను చెప్తున్నాను, అంటే ఏమనుకోకండి, మీ వల్లే నాకు సెకండ్ స్ట్రైక్ పడింది. మీరు అడగడం వల్ల నేను జాలితో మీ ఏదో సినిమా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని పెట్టాను, ఆమె స్ట్రైక్ చేశారు. సో దాన్ని వదిలేయండి. షిన్చాన్ ఇన్ ద డ్రీమింగ్ వరల్డ్ మూవీ రివ్యూ గురించి వచ్చేస్తే, తెలుగులో నేనైతే ఫస్ట్ చెప్తున్నాను తెలుగులో. సో ఏంటంటే మూవీ విషయానికి వస్తే సాకిచాన్ అండ్ వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరూ ఉంటారనమాట. సాకి అని అంటారు అందరూ, సాకిచాన్ అంటారు. జాపనీస్లో మాత్రం సాకిచాన్ అంటారు, ఓకేనా. సో సాకిచాన్కి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు దించి పీడకలు అయితే వస్తుంటాయి అన్నమాట. సో వాళ్ళ నాన్న పీడకలు రాకుండా ఉండడానికి ఒక పని చేస్తాడు, అదే డ్రీమింగ్ వరల్డ్. అంటే ఇందులో పక్కోళ్ళ డ్రీములు తీసుకొచ్చి సాకిచానికి మంచి డ్రీములు పంపిస్తాడనమాట. అంటే ఇప్పుడు అందరూ డ్రీమింగ్ వరల్డ్లోనే ఉంటారు. షిన్చాన్ ఫ్రెండ్స్, షిన్చాన్ మమ్మీ, షిన్చాన్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మదరు, డాడ్ అందరూ అక్కడే ఉంటారనమాట. సో అందరూ అక్కడే ఉంటారు, అందరూ అక్కడే కలుసుకుంటారు. వాళ్ళ డ్రీమ్స్ని చెడగొట్టి మన సాకిచాన్ డ్రీమ్స్ని మంచిగా ఉంటుకుంటారు. అదే డ్రీమింగ్ వరల్డ్లో ఏదైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని బయటికి తోసేస్తారు. వాళ్ళొక బాబోయ్ దెయ్యాల ప్రపంచాల్లాగా ఉంటుంది బయటన, అక్కడ ఉంటారనమాట వాళ్ళు. సో అక్కడి నుంచి అంటే బయటికి తోసిన వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళని బయటికి తోసేస్తారు, చిన్నపిల్లలు కూడా గొడవ చేస్తే బయటికి తోసేస్తారు వాళ్ళు. సో వీళ్ళు ఎలాగా బయట నుండి వరల్డ్కి వచ్చి ఆ సాకిచాన్ వాళ్ళ నాన్నని ఎలా అడ్డుకున్నారు అనేది స్టోరీ అనమాట. సాకిచాన్కి కూడా కొంచెం నచ్చదు ఇలా చేయడం అందుకు. సో సినిమా పరంగా ఎలాగుందంటే ఇందులో దెయ్యం ఉంటుంది గైస్, భలే ఉంటుంది అనమాట. ఆ దెయ్యం మీరు సినిమాలో తెలుసుకోవాలి, ఎందుకంటే బయటికి చూపిస్తారనుకోండి స్పాయిలర్ అయిపోద్ది, అందుకనే. సో మూవీ పరంగా అనుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది లెంతీగా అనేది అనిపించలేదు నాకు. సెకండ్ హాఫ్ అనేది ఎంత లెంతీగా కూడా అనిపించలేదు, ఎందుకంటే 1 hour 36 minutes ఇప్పుడు నా ఫోన్లో కూడా ఉంది, మళ్ళీ చూస్తాను. సో 1 hour 36 minutes నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. సినిమా అనేది అలాగే వెళ్ళిపోయింది, ఫ్లాట్కి వెళ్ళిపోయినా ఏ ట్విస్ట్ అదేం లేదు అనుకోకండి. సినిమాలో ట్విస్టులు లేకుండా షిన్చాన్ మూవీస్ ఉండవు, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మరి ఇప్పటి నుంచి వచ్చే మూవీస్ అన్నీ ఇంకొక లెక్కలాగా ఉంటాయి అనమాట, తెలుసుకోండి, ఓకేనా. ఫస్ట్లో వచ్చిన మూవీస్ అన్నీ చిన్న చిన్నవి, ఇప్పట్లో వచ్చే మూవీస్ అన్నీ హారర్ మూవీస్ ఇలాగ వేస్తాడనమాట, ఓకేనా. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి ఒక మాస్టర్ పీస్ ఇస్తున్నాను, 5/5 తీసేసుకోండి, ఓకేనా. సో నాకైతే పిచ్చగా నచ్చింది సినిమా. టెంకాజ్ అకాడమీ తర్వాత ఈ మూవీ కూడా నాకు బాగా నచ్చింది. తెలుగు డబ్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చే మూవీ ఏంటి బ్రో అంటారా, ఏలియన్ ఇన్వెన్షన్ సిరీస్ అయి ఉండొచ్చు, అంతే. మరి నేను కూడా వీడియో చేస్తానులేండి, ఓకేనా. బాయ్ బాయ్ గైస్, ఇంకోటితో మేము వస్తా.